ఈ మడిగిలు ట్రాన్స్ఫర్ అనేది పెద్దల నుండి నడుస్తున్నది. నేను వచ్చి 11 ఏళ్ళు అయింది, అంతేగా తరాల నుండి నడుస్తున్నది. ఇప్పుడు కానీ అట్లే జరుగుతుంది. ఏమి ఇచ్చినా మసీదు డొనేషన్ ఇచ్చి వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు ఏమో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఇచ్చుకుంటున్నారో లేకపోతున్నారో అది మేము మొత్తం రూల్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎవరు షాప్ పేరు మీద ఉండదో అతని వారసులతో సంతకాలు చేపించుకుని వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని మొత్తం పకడ్బందీతో సహా ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాం. లేదంటే వాళ్ళ ఇంటి వారసులు ఉంటే వారసులు ఇచ్చేస్తాం. దాన్ని మేము తన దూర్చింది లేదు. అది మొదలు ఎట్లా నడుస్తుంది అట్లే నడుస్తాం. మా మసీదు ఒకటి ఏం సంబంధం లేదు. ఏమన్నా ఎవరు చేయాలంటే డొనేషన్ తీసుకుని చేస్తాం, ఫ్రీగానే చేయాలి. షాప్ అన్నీ ఉన్నాయి, అదేం లేదు, అంతే షాప్ అన్నీ ఉన్నాయి. చెప్తున్నా కోర్టు జడ్జి మూక్తాడు మీకు ఎట్లా సార్ మీద ఇప్పుడు చెప్పలేదు నన్ను. ఈ మొత్తం షాప్ చూసేదానికి చాలా ఎక్కువ ఉన్నాయి షాప్స్. 1000-1200 నుండి ఎదురు ఉండే షాపులకి 6,660 రూపాయలు, 3,400 రూపాయలు ఎదురు షాప్స్. ఈ షాప్స్ ఇంతకే ఆపోజిట్ ఈ మెయిన్ రోడ్ లో ఈ మొదలు పెద్దలు చేస్తారు. ఎక్కువ పెంచిపోతే కోటికి పోవడము, స్టేలు తేవడము చాలా జరిగినవి. ఇంకా జరిగిన కోసం మా మసీద్ కానీ ఎన్నో స్టే మీద నడుస్తున్నది. మేము కానీ ఏంటంటే మాకు మొత్తం ఆర్డర్ వస్తే మేము కానీ వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద ఆదాయం రావచ్చు. కానీ ఈ రోజులు ఉన్న ఈ రోజు చెప్తున్నా ఈ దగ్గర షాప్స్ గురించి 5 ఏళ్ళు 35% పెంచారు. వాళ్ళు లాస్ట్ టైం కొట్లాడి 25% పెంచారు. ఏ భారతదేశంలో ఏ రాజ్యాంగం చెప్పండి. అంటే కోటికి పోతారు ఇష్టి తెస్తారు, అంటే కోటికి పోతారు ఇష్టి తెస్తారు. ఏం చెప్పదు. ఇప్పుడు ఎందుకు లేప ఇది మేము ఇష్ట నడుపుతున్నాము, వాళ్ళు ఒక్కటి కబ్జా చేయకూడదని చెప్పి దుబ్బుతున్నట్లే. ఈ వచ్చిన డబ్బులనే మొదలు ఇక్కడ ఏముంది, ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాం. ఇప్పుడు 7th వరకు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 10th రిలీజ్ చేస్తాం. NSC బాండ్ కంప్లీట్ టోటల్ రిలీజ్ అయింది. ఇప్పుడు మన నారా లోకేష్ దగ్గర పోయి ఇప్పుడు నెక్స్ట్ సొంతం పెట్టుకుని వచ్చే 10th వరకు ఎక్కుతున్నాం ఫ్రీ ఎడ్యుకేషన్. నర్సరీకి ఎక్కిస్తే అబ్బాయి 10వ తరగతి పాస్ అయ్యి వచ్చినంత వరకు ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినాం. ఒకటి ఉర్దూ అండ్ అరబీ స్కూల్స్ వేది స్కూల్ ఉండేది. అక్కడ గవర్నమెంట్ టీచర్లు ఉండేది 3-4 ఉన్నారు అంతే. మొత్తం టీచర్లంతా వెళ్ళిపోయింది. OMG స్కూల్ వెళ్ళిపోయి, టీచర్ల స్కూల్ వెళ్ళిపోయింది. ఆదోళనలో మిగిలింది ఇది ఒకటే. దాంట్లో 3 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఈ మసీద్ తరఫున శాలరీ ఇస్తున్నాం. ఆ మసీద్ ఎందుకంటే స్కూల్ పోకూడదు, అరబీ ఉర్దూ చదివేవాళ్ళు అక్కడ చదువుతారు, ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకి పక్కన ఇంగ్లీష్ మీడియం పెడతారు. ఇంగ్లీష్ మీడియంలో మనం కిడ్డీస్ నర్సరీస్ ఎట్లా కిడ్డీస్ స్కూల్స్ ఎట్లా ఉన్నావో ఆ విధంగానే పెట్టాము. ఒకసారి మీరు విలేకరులు గారు దాన్ని మీరు సందర్శించవచ్చు, చూడొచ్చు, దాని గురించి దాన్ని అడగొచ్చు. కానీ అది మొదలు లేకుండా నేను వచ్చినప్పుడే మొత్తం క్లాసెస్ అన్నీ కట్టించి కొత్తగా పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ 10th వరకు తీసుకున్న పర్మిషన్ దగ్గర వచ్చింది. ఇది బహుశా మీ అందరి తరఫున దువా తరఫున 10th వరకు కానీ అయిపోతుంది. ఇది షాప్ చాలా లక్షల్లో బాడీలు అట్లే పెండింగ్ ఉన్నాయంటారు, అది ఆరోపణలు ఉన్నాయి, ఎంతవరకు నిజమే? అలా ఇల్లు అంటే ఇప్పుడు సంసారం ఇది. ఇప్పుడు మంచిగా ఉంటాడు, చెడ్డు ఉంటాడు, అన్ని సమావేశం పోవాలా. అంతేగాని వాడు డబ్బులు ఇచ్చినప్పుడు రసీదు వాడు ఎంత బాగలేకపోతే ఇది ఉంటుంది బాకీ ఎవరికి ఓరేటప్పుడు బియ్యం వేసేస్తాం. చూస్తున్నాం పరిస్థితిని. ఏమంటే అంత మన ఆదరణ పరిచయలే, మన కమ్యూనిటీ ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తాం, ఇట్లా బలవంతం చేస్తే తాళం వేస్తా చెప్పు, అవకాశం ఇస్తున్నాం. చెప్తాం అయ్యా కట్టయ్యా కొద్ది కట్టు, 1000 రూపాయలు కట్టినా తీసుకుంటాం, 100 కట్టినా తీసుకుంటాం, 2000 కట్టినా తీసుకుంటాము. మీరు 10 నిమిషాలు పెడతా నా తాళం వేయాలంటే ఎప్పుడు తెల్లవారితే ఒకళ్ళు చూసుకోవాలి కదా. ఎందుకు జరుగుతున్నాయి, కడుతున్నాం, అట్లా వసూలు చేస్తున్నాము. ఎవరికి వదిలేదట్లేదు. టోటల్ ఎవరికి 10 పైసలు ఇచ్చినా ఇక్కడ మసీదులో రసీదు సహా ఇస్తాం. ఇప్పుడు నేను కానీ చెప్తున్నా నా నిజాయితీ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైనా పోయి మొత్తం షాప్స్ ఎదుర్కోవచ్చు. ఏ షాప్స్ వాళ్ళు ఇంత నేను టీ తాగలేదు, ఏ షాప్స్ వాళ్ళు నీళ్ళు కానీ తాగలేదు. ఇక్కడ ఏమున్నా రసీదే. అదే ఇంకోటి ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఏమంటే షాపులు పేర్లు మార్చి కొన్ని లక్షలు తీసుకుంటున్నారని. మసీద్కి ఆదాయం గండి అది కాదు, వాస్తవం. ఎవరిన ఒకరు నిరూపిస్తే వాళ్ళు లక్షలు ఇచ్చి రసీదు తీసుకోలేకుంటే నేను ఈరోజు ఇప్పుడే మసీద్ నుండి వెళ్ళిపోతాను. ఇది నా ఛాలెంజ్. ఇది ₹1 నాకు ₹1 ఒక టీ మసీద్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తాపింటే నాకు ఒక టీ తాపింటే కానీ ఇప్పుడే ఇట్లే మీ విలేకరుల ఎదురుగానే నేను బయటికి వెళ్ళిపోతాను. ఇది నా ఇది ఏమి ఇచ్చిన డొనేషన్ ₹1,00,000 ₹50 పేరు మార్స్తే నేను వద్ద చెప్తున్నా. మీరు ఇచ్చినా దేవునికి గొప్ప, మీరు చేసుకుంటే కానీ వాళ్ళు బయట వాళ్ళు ఎంత అమ్ముకుంటున్నారు ఏమో జరుగుతున్నాయి. ఇది కాదు, ఈ మసీద్ కట్టినప్పుడు జరుగుతున్నది. బయట ఎవరు 18 లక్షలు అమ్ముకుంటుంటారు, ఎవరు 20 లక్షలు అమ్ముకుంటూ ఉంటారు, మాకు తెలుసు. మా ఊరికి వచ్చినప్పుడు 50,000 ₹1,00,000 మీద ఎవరు డొనేషన్ లెక్క, అది రసీదు లెక్క. ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి, రసీదు ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఆడిట్ చేపిస్తాము. నేను ఇంత ఛాలెంజ్ చేస్తే చెప్తున్నా. ఏ షాప్ ట్రాన్స్ఫర్ తీసుకున్నారో వాళ్ళు టీ పెట్టి రాజ్యం ఇచ్చిపోతారు. ఇది వాస్తవం. ₹1,00,000 మీద అంటే ఎవరు ఇక్కడ
అది చేసుకున్న వాళ్ళకి ఇది వాస్తవం. పార్టీకి జరిగింది అది మనకి ఏం కదా మనం తెలిసిన బయట ఉన్నాయి కానీ నేను పుకారు చెప్తున్నా. నా వరకు ఒక టీ సింగల్ టీ వాళ్ళకి నేనే టీ దాన్ని పంపించింది. ఇప్పుడు విద్య ఒకటేనా సార్, ఇంకా మరిన్ని ఏమైనా వేరే రకమైన సేవలు ఆదాయం ఉంది నా చెప్తున్నా బాడిగలు ఇంక ఎంతసేపు 1000 రూపాయల నుండి 3,000-4,000 రూపాయలు బాడిగలు వస్తే ఈ మసీదు స్టాఫ్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, ఈరోజు జీతాలు తక్కువ వస్తే ఎవరు పనిచేస్తారు చెప్పండి. కానీ మున్సిపాలిటీ ట్యాక్స్ ఉన్నవి, కరెంట్ బిల్స్ ఉన్నవి, ఇవన్నీ రంజాన్ ఖర్చులు ఉంటాయి, మధ్యలో మిలాదు నబీ వస్తుంది, చాలా ఖర్చులు ఉన్నాయి. ఇంత పెద్ద మసీద్ మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. ఆదాయం తక్కువ ఉంది, కిరాయి పైకి పెరగాల, రెంట్ పెరగాల. రెంట్ పేరు పెరగాలంటే వీళ్ళు 5 ఏళ్ళకి చెప్తున్నారు మీకు 25% పెంచుతారు. ఓన్లీ 25% ఎక్కడ నుంచి ఏమైనా ఎక్కువ తక్కువ తాళాలు ఇస్తే కూడా కోటి కూడా ఇస్తే ఆడ కోటి కూడా ఇస్తారు. ఎంతమంది ఎందుకు కొడుతూ కొట్టాడుతాం. అందుకోసం మాది ఇది వచ్చినప్పుడు జడ్జిమెంట్ వస్తే మీకు బరబ్బర్ తాళాలు ఇస్తాం. ఇష్టే విధంగా ఉన్నాం, ఇంకా జడ్జిమెంట్ రాలే. జడ్జిమెంట్ చేస్తే మీకు ముక్కుతాడు ఖచ్చితంగా ఇస్తాం. ఇది వాస్తవం అనుకోండి. మీ ముందు విలేకరుల ముందు సమావేశం ఎందుకు ముక్కున్నారంటే అది ఇష్టం ఉన్నదని మేము కానీ ఎక్కువ ఇది చేయలేకపోతున్నాము. బహుశా ఆ దేవుని దయాతో జడ్జిమెంట్ వచ్చిన వెంటనే వీళ్ళకి ఎట్లా తాళం వేయాలో ఏం చేయాలో మేము ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. నా పేరు సౌదీ రౌఫ్ షాయి జామీద్, నేను ముతల్లి ఆదోలి.